సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనతో ఇటు టీఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. నిజానికి ఇప్పుడు అంతర్యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. ఇటు తెలుగు సినిమా పరిశ్రమకి, అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎప్పుడైతే అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం జరిగిందో ఆయన దానికే కట్టుబడి ఉన్నాడు. బెనిఫిట్ షోల్ని ప్రదర్శించనివ్వము, అలాగే టికెట్ ధరలు కూడా పెరగనివ్వము. ఈ రెండింటిపైన ఎప్పటికీ నిషేధం ఉంటుందని చెప్పడం జరిగింది. మొత్తానికి 40-50 మంది సినిమా పెద్దలు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, అందరూ కలిసి వెళ్ళినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సానుకూలంగా స్పందించలేదు. అసెంబ్లీలో ఏదైతే మాట్లాడానో దానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పడం జరిగింది. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు మరికొన్ని కండిషన్లు అయితే పెట్టారు. డ్రగ్ నిషేధం, అలాగే ఈ మాదక ద్రవ్యాల నిషేధంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైనా మంచి కార్యక్రమాలు ఉంటే సమాజాన్ని ఉద్దేశించి వాటికి కూడా ప్రచారం కల్పించాల్సిన బాధ్యత సినిమా హీరోలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఎవరి ఫేస్లో కూడా కల లేదు, ఎవరూ కూడా ఆనందంగా బయటికి రాలేదు. కాకపోతే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే ఇటు ఈ వర్గాన్ని, అటు సీఎం వర్గాన్ని ఇద్దరిని శాంతపరచడానికి ఒక మాట్లాడడం అయితే జరిగింది. కేవలం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే మాట్లాడారు. ఇది చాలా పెద్ద విజయం. ఈ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చాలా చిన్న విషయం. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకునే విధంగా మీరు తీర్చిదిద్దాలి, దానికి ఏం చేయాలో చెప్పండి అని సీఎం గారు చెప్పడం జరిగింది. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమకి ఎప్పటికీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది అని కవర్ చేశారు. కానీ ఎవరిలో కూడా కనీసం ఉత్సాహం లేదు.